ఏ మాట కామాటే నొల్ల షెయ్యి పార్టీ అంటేనే శృతి కలవని పార్టీ అని అంటారు. రాగమేమో ఒకళ్ళు ఒక తీరులేస్తే తాళమేమో ఇంకొకళ్ళు ఇంకొక తీరులేస్తుంటారు. అందులో ఒకరికొకరికి పడనే పడది. ఒకలేమో ఒక మాట చెప్తే ఇంకొకలేమో ఇంకో ముచ్చట చెప్తారు. అంతెందుకు షెయ్యి పార్టీలో ఉన్నోళ్ళందరూ ముఖ్యమంత్రులే అన్నట్టు చేస్తారు. నాకైతే నవ్వే వస్తుందో అలా పంచాదులు చూస్తా అంటే, అరే రామచంద్ర అసలు నాకు తెలియక అడుగుతా, పిడికేడు మంది ఉన్న పార్టీ లీడర్లనే కంట్రోల్లో పెట్టని వాళ్ళు అసలు రాష్ట్రాన్ని ఏం మంచిగా చూసుకుంటారు కావచ్చు. తోటి లీడర్ల మనసులను గెలుచుకోనోళ్ళు జనం మనసులా ఎట్లుంటారు కావచ్చు. అంతేనా కాదా? అగ చూడరాదు రొల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎట్లున్నాయో చూసేద్దాం రాండి రోమల్కా. ఈ సారు మాజీ మంత్రి షిన్నారెడ్డి సారు షెయ్యి పార్టీలో 46 ఏండ్ల సందు ఉంటాండు. కానీ ఏం ఫాయిదా, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నా ఇప్పుడు సారు పరిస్థితి అద్మానం అంటే అద్మానమైందంట. ఇక ఈ మాట షిన్నారెడ్డి సారే చెప్తాడు ఇనుండ్రిగా. మాకంత అర్హత లేదా? 46 ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ 2 మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు? అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్లాగా కనబడుతున్నామా? టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం తుడుచుకొని పడేస్తామనే మాదిరి మేము కనబడుతున్నామా? ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి. నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు. ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు. వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు పోలీసులు అయితే. చాలా అధ్వానం. కేసు పెట్టామంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. ఏదో ఒక తొట్టి గ్యాంగు మేము తిరిగినంత మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి, బయట వాళ్ళకి ఏమీ విలువ లేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లోనే అది మొత్తం మన తేట తెల్లం అయిపోయాయి. 25,000 మెజార్టీ 5,000 ఎందుకు తగ్గుతుందో చెప్పు. నేను అన్ని గ్రామాలు తిరగకపోతే మైనస్లో పోతుండే నియోజకవర్గం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తాం. ఎవరికైనా మంచి చేయండి, కానీ ఇలాంటి తప్పుడు శంకుస్థాపనలు, తప్పుడు ప్రారంభోత్సవాలు. ఇన్నరా పాపం సారు ఎంత సీనియరు ఏంది కథ. ఇన్నేళ్ల సంది పార్టీని నమ్ముకుంటే లాస్ట్కు ఇగో ఇట్లా గోడు చెప్పుకునే పరిస్థితి వచ్చే. నిన్న మొన్న పార్టీలకు వచ్చి పెద్ద పదవులలో కూసున్నోళ్ళు ఇప్పుడు సార్నే దేకకుండా చేస్తాన్లట. పాపం సారు పానం ఎంత కలుక్కుమంటున్నదో. షిన్నారెడ్డి సారు బాధ గట్లుంటే ఇగో గీ అంజన్ కుమార్ యాదవ్ అన్న మీకు ఎరకయ్యే ఉంటది. సీనియర్ లీడరు, మాజీ ఎంపీ, ఇప్పుడు షెయ్యి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మరి ఈ సారు బాధ కూడా ఇనుండ్రి ఎంత తనలాడుతున్నాడో. ఇవాళ మాట్లాడుతూ ఉంటారు. ఈ హనుమంతరావు అనేటైనా ఎప్పుడు గెలిచిండు? ఆయన జిందగీలో ఒకటేసారి లైఫ్లో గెలిచిండు. బుల్లెట్ రాజు పైన మేమందరం 15 రోజులు వాళ్ళు అడ్డబెట్టి ఇదే నరేందర్ భాయ్ సాబ్తో టక్కర్ తీసుకొని ఆయన లైఫ్లో ఒకటేసారి గెలిచిండు. హైదరాబాద్ పార్లమెంట్ నిలబడ్డాడు, హైదరాబాద్ ఎంఐఎం చేతిలో పోయింది. చంద్రాయణగుట్ట నిలబడ్డాడు, చంద్రాయణగుట్ట ఎంఐ చేతిలో పోయింది. నల్గొండ పార్లమెంట్ అది పోయింది. అంటే నేను ఎందుకు చెప్పు, మాకు నువ్వు క్రిటిసైజ్ చేస్తానంటే యాదవ్ల పేరు తీసుకోవాలని అడిగిన నేను. మీకు ఎమ్మెల్యే రాజ్యసభ ఇచ్చినాం కదా అంటే, రాజ్యసభ కాదు రాబోయే, అన్ని ఇంకా చాలా కావాలి. మీరు ఏం లేని కొంత పర్సెంట్ అన్నీ కావాలి. అచ్చా మీ ధైర్యం ఉన్నదా? వేరే పెద్ద కులాలను కానీ మీ ఇంట్లో 2 ధైర్యం ఉంటే చెంచాగిరి చేస్తారు. వాటిని మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చిరా లేదా? మేము సికింద్రాబాద్ ఆడితేనే ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకుని ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని మళ్ళీ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చిరా? ఎట్టిచ్చారు? బయటి పార్టీకి తీసుకొచ్చి వాడిని నాగేందర్కి ఇచ్చిరా. అని ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చారు. మీ మహబూబ్ నగర్లో ఇంటికి పోయి తెచ్చి ఇచ్చారు. కేంద్ర మంత్రి కావాలి 2 సార్లు కాలు పట్టి అంటే ఆవేదన చెప్తున్నా. ఎంతసేపు మాకు ఇలా సేవ చేసుకుంటా వీళ్ళకే భజన కొట్టుని ఈ టైం ఎల్లప్పుడు మీరు ఎవరికి వచ్చి చెప్పంటే వాడికి చెప్తా. అయ్యయ్యయ్యో పాపం అంజన్నకు ఎంత కష్టం వచ్చే. ఎట్లున్న మనిషి ఏం హాలత చేసిర్రు అసలు. ఆగుర్రి, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు షెయ్యి పార్టీ లీడర్ల ఐకమత్యం కూడా చూడాలి మీరు. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి బ్యాచ్ను కాట సీనన్న బ్యాచ్ నడమ పడతలేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లకు కలిసిమెలిసి పనిచేద్దామని ముచ్చట పెట్టుకునేందుకు మీటింగ్ పెట్టి ఇగో ఇట్లా ఎవరి కాళ్ళు లోలులు పంచాదులు పెట్టుకున్నారు. అట్లుంటది మరి షెయ్యి పార్టీ అంటే. అసలు షెయ్యి పార్టీలా వాళ్ళ పంచాదులే వాళ్లకు గిన్నిగనం ఉన్నాయి. వీళ్ళు జనం రందులు ఏం పట్టించుకుంటారు, వాళ్ళ బాధలు ఏం తీరుతారు అని చెప్పుకుంటున్నారు అక్కడికి వచ్చిన కార్యకర్తలు.